హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు వెళ్ళిపోండి. ద ఏటీ మూవీ చూడడం జరిగింది. ది లయన్స్ గేట్ లో స్ట్రీమ్ అవుతుంది ఈ రోజే. సో ఇది తెలుగులోనే ఉంది, తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంది. సో మరి ట్రైలర్ చూసి హైప్ అది ఇది పెట్టుకున్నా, చూస్తే ఏమో అసలు కొంచెం కూడా ఎక్కలేదు, అసలు నచ్చలే నాకైతే. నాకు యాక్చువల్లీ సర్వైవల్ మూవీస్ నచ్చవు. సో అందులో ఇది ఇంకా లాగ్ చేసి అసలు స్టోరీ అయితే ప్రోగ్రెస్ అవ్వదు, కథ ప్రోగ్రెస్ అవ్వదు, జనాలు ఆడే ఉంటారు, ఎవరు లో ఏమీ చేంజ్ అవ్వదు. ఫ్యూషన్ సీన్స్ అనిపిస్తుంది, చాలా అంటే చాలా రిపీట్ అనిపిస్తుంది. ద ఎయిట్ అనేది ఒక ఓల్డ్ స్కూల్ హర్రర్ థ్రిల్లర్. అలస్కా మంచాడోల్లో మిస్సింగ్ అయిన వారిని వెతకడానికి వెళ్ళిన రెస్క్యూ టీం చివరకు ఒక టెరిఫైయింగ్ క్రియేచర్ ని చూస్తారు. సో వాళ్ళతో ఫేస్ ఆఫ్ ద క్రియేచర్. సో దాని తర్వాత ఏం జరిగింది అనేది మీ యొక్క స్టోరీ. ఇక ఫస్ట్ హాఫ్ చాలా అంటే చాలా స్లో ఉంటది. డేట్ ఏంటి తర్వాత కొంచెం ఎంగేజింగ్ అనిపిస్తుంది, మళ్ళా చూసిన సీన్స్ చూసి పెద్దగా ఎక్కదు. మూవీ అట్మాస్ఫియర్, ప్రాక్టికల్ ఎఫెక్ట్స్, ఏటి క్రియేచర్ డిజైన్, ఈ డిజైన్ వల్ల సినిమా కొంచెం హైలైట్ అనిపిస్తుంది. ఇంకా హర్రర్, మాన్స్టర్ ఇవి ఫ్యాన్స్ కి అయితే కొంచెం నచ్చొచ్చు, నాకైతే పెద్దగా నచ్చలేదు. అండ్ స్క్రీన్ ప్లే అయితే చాలా చోట్ల ప్రెడిక్టబుల్ అనిపిస్తుంది. స్టోరీ కానీ ఏది ఎంగేజ్ అవ్వక, స్టోరీ ప్రోగ్రెస్ అవ్వక ఇంకా ఇంకా బోర్ పిక్చర్ అనిపిస్తుంది మనకి. ఇక పాజిటివ్స్ అంటే చిల్లింగ్ అట్మాస్ఫియర్ బాగుంటది, క్రియేటింగ్ డిజైన్ బాగుంటది, సో ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ బాగుంటాయి. అండ్ సర్వైవల్ సీక్వెన్స్ కొన్ని బాగుంటాయి. నాకు యాక్చువల్ సర్వైవల్ సీక్వెన్స్ నచ్చవు, కానీ నార్మల్ ఆడియన్స్, న్యూట్రల్ ఆడియన్స్ సర్వైవల్ సీక్వెన్స్ బాగుంటాయి. ఇక మైనస్ పాయింట్స్ అంటే చాలా అంటే చాలా లాగ్, పిచ్చబోరు, పెద్ద గేమ్ ఎక్కదు, అండ్ స్లో ఫస్ట్ హాఫ్, మూమెంట్స్ అన్ని ప్రిడిక్టబుల్ అనిపిస్తాయి. అండ్ స్క్రీన్ ప్లే బాగోదు, డైరెక్షన్ అయితే పాత డైరెక్షన్ అనిపిస్తుంది. అండ్ కొన్ని క్యారెక్టర్స్ కి డెప్త్ చాలా అంటే చాలా తక్కువ ఉంటది. నాకైతే పెద్దగా నచ్చలేదు మూవీ. యాక్చువల్లీ సర్వే థ్రిల్లర్స్ అంటే ఎవరికైనా ఎంగేజింగ్ గా ఎంటర్టైనింగ్ ఉండాలి. సో అది చూపిలేదు. సరే డ్రామా బిల్డ్ ఏంటంటే ఆ గంట సేపు డ్రామా చెప్తా ఉంటే చాలా అంటే చాలా లాగా ఉంటుంది, కొంచెం కూడా ఇంట్రెస్టింగ్ ఉండదు. డైలాగ్స్ కానీ వాళ్ళ కన్వర్సేషన్స్ కానీ, ఈ డిజైన్ బాగున్నా కూడా మరి ఏటీ అనేది చూపిస్తారు, అది రావాలి కదా ఫస్ట్, మధ్యలో అక్కడ కనిపించిపోవాలి. లాస్ట్ హాఫ్ అన్ అవర్, లాస్ట్ 10 minutes వస్తుంది, ఇదే మీ వెతున్న జంతువు అన్నట్టు దాన్ని చూపిస్తారు. సో అది అసలే ఎక్కలేదు. సో మధ్యలో కూడా ఎక్కడ రాలేదు. సో అది అసలే ఎక్కలేదు. 1 hour 40 minutes రన్ టైమ్ తో రన్ అవుతుంది. నెట్ఫ్లిక్స్, అమెజాన్ లో కూడా అవైలబుల్ ఉంది. సో తెలుగు డబ్బింగ్ బాగున్నా కూడా పెద్దగా అసలు ఎక్కదు, మనకి ఇంట్రెస్టే రాదు. లాగ్ అంటే చాలా పిచ్చలాగా అనిపిస్తుంది. సర్వైవల్ థ్రిల్లర్ చేసే వాళ్ళకి కొంచెం బెటర్ అనిపించచ్చు, మామూలు నార్మల్ ఆడియన్స్ కి అయితే పెద్దగా ఎక్కదు. సర్వైవల్ కాదు, గ్రిప్పింగ్ ఎంగేజింగ్ ఏమి ఉండవు. సీన్స్ కూడా పెద్ద ఎక్కడ ఏం వర్కౌట్ కాలేదు, చాలా అంటే చాలా లాగ్ ఉంటుంది. సో ఇది చూడాలంటే చూసేయండి, నేనైతే సర్చ్ చేయవద్దని అంట. సో నాకైతే పెద్ద నచ్చలేదు. సో చూసిపోతే ఏమనిపించింది కింద కామెంట్ ఎవరైనా చూస్తే. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ రివ్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, హెల్ప్, లవ్ యూ ఆర్ సైనింగ్ ఆఫ్. బై బై.